పరిస్థితి ఏంటండి? పిఠాపురంలో వరం గారు నిజంగా త్యాగం చేశారు. అతని త్యాగం ఈరోజు ప్రభుత్వం ఇన్ని సీట్లు రావడానికి అతను కూడా ఒక కారణం. ఎందుకంటే మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సపోర్ట్గా నిలిచి, ఆయనకు వెనుదనగా నిలిచి, ఎక్కడా వ్యతిరేకత చేయకుండా ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చిన సపోర్ట్ చేసినటువంటి వర్మ గారికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం ఖచ్చితంగా ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అందులో ఏమాత్రం వెనకడుగు వేరు. కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి దీనివల్ల కొద్దిగా ఆలస్యం వచ్చే కానీ ఆలస్యమైన న్యాయం అయితే చేస్తారని మేము నమ్ముతాము. పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా అక్కడ పిఠాపురం వర్మ గారి పరిస్థితి అంటే మేము అక్కడ పోయి చూడలేదు కాబట్టి మాకు అది తెలియదమ్మా. మేము కుప్పం నుంచి వచ్చామంటే మా ఏరియా మన జిల్లాలో విజయవాడ మనకి అమరావతి ఇంకా తెలుస్తుంది కానీ పిఠాపురం మనం నేరుగా చూడలేదు. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. వర్మ గారికి రానున్న రోజుల్లో భారీ భవిష్యత్తు ఉండబోతుంది. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పిఠాపురం నాయకులు కార్యకర్తలు కానీ చూడబోతారు. వాళ్ళ యొక్క సైకోతనం వల్ల ఇద్దరి మధ్య స్విచ్ పెట్టాలి, లేకపోతే విడిపోతే బాగుండు, ఎక్కడన్నా ఒక అగ్గి రాలిస్తే బాగుండన్న తప్పితే పవన్ కళ్యాణ్ గారికి కానీ వర్మ గారికి కానీ ఎటువంటి మనసులో ఎటువంటి విభేదాలు లేవు. పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటంటారు? పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి అంటే ఇప్పుడు అక్కడ సమన్వయం అనేది జరిగింది. ఒక పక్క మనకు రాష్ట్రాభివృద్ధి అనే ఒక ముఖ్య అంశంతో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒకరికి న్యాయం జరుగుద్ది, ఇంకొకరికి ఇంకో చోట న్యాయం జరుగుద్ది. అన్యాయం అయితే ఎవరికి జరగద్దు. ఎందుకంటే మనకు అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన పరిగణలోకి తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.